బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ నిన్న సమన్లు పంపింది. అఫిడవిట్ ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల విషయంలో గతంలోనే రామకృష్ణారావు కమిషన్ ఎదుట అఫిడవిట్ దాఖలు చేశారు. దాని ఆధారంగా ఆయన జస్టిస్ ఘోష్ విచారించింది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ నిన్న సమన్లు పంపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు ఫోన్ ద్వారా. రాంబాబు, చెప్పండి, ఈ విషయం మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఈ విషయం గురించి? కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ముందు గతంలో ఇటు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావును విచారణకైతే పిలవడం జరిగింది. విచారణ ముందు హాజరైనటువంటి రామకృష్ణారావు కమిషన్ అడిగినటువంటి అనేక ప్రశ్నలు కూడా కొన్నింటికి సమాధానం ఇచ్చి కొన్నింటికి సమాధానం ఇవ్వనట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు కార్పొరేషన్ లోన్స్, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కాళేశ్వరం కమిషన్ అయితే రామకృష్ణారావును విచారించింది. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించింది. మరొకవైపు కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా లేదా అని చెప్పి అడిగింది. రామకృష్ణారావు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఆధారంగా, కాగు నివేదిక ఆధారంగా రామకృష్ణారావును విచారించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇటు రామకృష్ణారావును ఈ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించినటువంటి అంశంలో రామకృష్ణారావు ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ డిజైన్కి సంబంధించినటువంటి మాకు ఎలాంటి సంబంధం లేదు, మొత్తం ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పడం జరిగింది. ఇటు ఈ యొక్క బహిరంగ విచారణలో ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఈ యొక్క అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. డిజైన్లో అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని కూడా కమిషన్ రామకృష్ణారావును ప్రశ్నించింది. ప్రాజెక్టు విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణారావు చెప్పడం జరిగింది. ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు ఎందుకు పాటించలేదని కూడా ప్రశ్నించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని అడగగా దానికి సంబంధించి పరిశ్రమలకు నీళ్ళు అమ్మి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్టు యొక్క లక్ష్యం అని చెప్పి రామకృష్ణరావు చెప్పడం జరిగింది. ఇటు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఫిజికల్ పాలసీస్ ఎందుకు పెట్టలేదని చెప్పి రికార్డులను మొత్తం కూడా ఇటు రామకృష్ణరావు కూడా చూపించడం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫైల్స్ ప్రాపర్గా క్యాబినెట్ ముందుకు ఎందుకు తేలేదు, ఎందుకు రాలేదని చెప్పి కూడా కమిషన్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏటా మొత్తం కూడా ఇటు సుమారుగా 13,000 కోట్ల రూపాయలు 13,800 కోట్ల రూపాయలను మొత్తం కూడా ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి వడ్డీ కడుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరంలో సుమారుగా
ఇటు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ గతం నుండి ఆరోపిస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ కమిషన్ ఏర్పరిచింది. విచారణ కమిషన్ కూడా ఈ నెల చివరి వరకు నివేదికను కూడా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఇటు ఈ నుండి మొదలుకుంటే ఈఎన్సీ దాకా విచారణ చేపట్టినట్టు కాళేశ్వర కమిషన్ ఇప్పటికే భూ రికార్డ్స్ ఇటు ఐఏఎస్లను కూడా విచారించింది. మరొక వైపు ఇటు ఆ, ఆ, రాజకీయ నాయకులు అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అదేవిధంగా ఇటు ఆ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును ఇద్దరిని కూడా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును ఇద్దరిని కూడా విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే కాళేశ్వరం కమిషన్ భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చే నెలలో కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రేపు ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి అంశంలో వరుసగా 3 రోజుల పాటు ఏజెన్సీ సంస్థలను కూడా విచారించాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ భావిస్తున్నది. రేపు కమిషన్ ముందుకు మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిర్మాణం సంస్థలైనటువంటి నవయుగ, అదేవిధంగా ఎల్ఎన్టీ, ఆఫ్ఘాన్ సంస్థలు, విజేత సంస్థలు కూడా యొక్క విచారణకు రేపటి నుండి వరుసగా 3 రోజుల పాటు హాజరు కానున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ఈ యొక్క విచారణలో అనేక విషయాలను కూడా ఇప్పటికే వీళ్ళ విచారణ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇటు ఇప్పటికే ప్రభుత్వం ఆరోపించినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపించిందో 1,25,000 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కాగ్ నివేదిక కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలో 86,000 కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాళేశ్వరం కోసం తీసుకొచ్చినటువంటి 86,000 కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టక ముందే 25% యొక్క బిల్లులను కూడా చెల్లించినటువంటి పరిస్థితి. ఇవన్నీ భారీ ఎత్తున ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు కుంగిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ గత ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు, అందులో ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు, అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. భారీ ఎత్తున అవినీతి జరిగింది, ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పి అడ్డంగా కొంతమంది అధికారులు, ఇటు రాజకీయ నాయకులు దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పేసి గతం నుండి కాంగ్రెస్ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వచ్చి రాగానే విచారణ కమిషన్ వేయడమే కాకుండా ఈ వేగవంతంగా దీని యొక్క కమిషన్ తీసుకెళ్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రిపేర్ పనులు కొన్ని చేపట్టినా కానీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారము ఇటు ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ యొక్క విచారణ కూడా వేగవంతం అవుతుంది. మరొక వైపు ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి కుంగిపోయినటువంటి పిల్లర్ల స్థానంలో కూడా ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును దానికి సంబంధించినటువంటి బ్యారేజీలను కూడా పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జలసౌధాలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీలు, ఈఎన్సీలు హాజరయ్యారు. అనంతరం కృష్ణానది నీటి వాటాల పంపకం, ఉమ్మడి ప్రాజెక్టులు, 2 రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీలు, ఈఏఎన్సీలు హాజరయ్యారు. అనంతరం కృష్ణానది నీటి వాటాల పంపకం, ఉమ్మడి ప్రాజెక్టులు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు.